ఈరోజు అయితే మనం వినాయక బొమ్మలు చేసే దగ్గరికి అయితే వచ్చాము. ఈ వినాయక బొమ్మల్ని ఏ విధంగా చేస్తారో, ఎలా చేస్తారో ఈరోజు అయితే ఫుల్ వీడియో నేను మీకు చూపించబోతున్నాను. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫ్రెండ్స్ చూద్దాం, లోపలికి వెళ్దాం రండి. గోడం లోపలికి వెళ్దాం, ఎలా చేస్తారో మీకు ఈరోజు నేను అయితే చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పౌడర్ అయితే POP పౌడరు. దీంతోనే బొమ్మల విగ్రహాలు అయితే చేస్తారు. ఈ మిషన్లో వేస్తే టెంకాయ పీసు విడివిడిగా వస్తుంది. దాంతో ఆ POP పౌడర్ కలిపేసి నిజంగా తడతారు. అది ఎలా చేస్తారో నేను ముందు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ POP పౌడర్ కలిపింది అయితే ఈ అచ్చుపైన అయితే ఇలా చల్లుతారు. ఇదైతే వినాయకుడి బొమ్మ బ్యాక్ సైడ్ అయితే ఈ కప్పుని అయితే వేస్తారు. ఇలా టెంకాయ పీస్తో ఆ POP పౌడర్ వేసి అది నీట్గా వేస్తారు. ఈ కప్పుని అయితే తీసుకెళ్ళి జాగ్రత్తగా పర్ఫెక్ట్గా దానిపైన అయితే కప్పేస్తారు. చూశారు కదా. ఈ తర్వాత ఈ అచ్చుపైన ఈ ప్లేస్ చేసిన తర్వాత ఈ టెంకాయ పీస్తో అయితే నీట్గా రంధ్రాలు లేకుండా నీట్గా దీన్ని అయితే కప్పేస్తారు. చూశారు కదా ఎంతమంది పెట్టుకుని దీన్ని ఎత్తున్నారో ఈ విగ్రహాన్ని. ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది. తర్వాత ఈ కప్పు అనేది దాన్ని తీసేసి కింద పెడతారు. కింద పెట్టిన తర్వాత నెక్స్ట్ బొమ్మకి ప్రిపేర్ చేసుకుంటారు. ఆ విగ్రహానికి అయితే ఎలా తీశారో అదే మాదిరిగా బ్యాక్ సైడ్ ఉన్న విగ్రహానికి సైడ్ పార్ట్స్ అన్నీ ఒకటొకటి తీసేసి ఈ అచ్చుపైన అయితే వేస్తారు. ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ది. ఈ ప్లాస్టిక్ది దేనికంటే ఆ పర్ఫెక్ట్ షేప్ కోసం ఈ విగ్రహం అయితే అట్రాక్టివ్ బాగా కనపడుతుంది. అందుకని ఈ ప్లాస్టిక్ది బాగా ఫిట్ చేసి తర్వాత ప్లాస్టర్ పౌడర్తో బాగా దాన్ని తట్టేసి ఈ విగ్రహం అయితే రెడీ చేస్తారు. ఒక రకమైన రబ్బర్ మెటీరియల్. దీన్ని దేనికి వేస్తారంటే అచ్చుకి ఆ పౌడర్కి అతక్కపోకుండా నీట్గా పర్ఫెక్ట్ షేప్ వచ్చేదానికి దీని అయితే వేస్తారు. దీని అయితే లాగడానికి కూడా లాస్ట్లో చాలా కష్టంగా అయితే లాగుతారు. ఇంత కష్టపడి ఈ విగ్రహాన్ని అయితే చేసిన తర్వాత అయితే ఫైనల్ లుక్ అయితే సూపర్గా ఉన్నది. నాకైతే ఈ విగ్రహం అయితే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Tezu 2.